హలో ఎవ్రీవన్, నా పేరు అనిల్. ఈ వీడియోలో మనం 28th మే ట్రేడ్ అనాలిసిస్ చూద్దాం. బేసికల్గా మనం మార్నింగ్ యూఎస్డి క్యాడ్ ఇచ్చాము, లైక్ ఎంట్రీ, స్టాప్ లాస్ అండ్ టార్గెట్. ఇది వచ్చేసి స్టాప్ లాస్ ట్రిగర్ అయిందనమాట. చూద్దాం. మనం థంబ్నెయిల్లో ఇచ్చాము స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దామని. లైక్ ఫారెక్స్లో వచ్చేసి మ్యాక్సిమం మనం ప్రతి ట్రేడ్ 1 hour టైం ఫ్రేమ్లో తీసుకుంటాము. మనది వచ్చేసి ప్యూర్ ప్రైస్ యాక్షన్ అండ్ చార్ట్ ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ అనమాట. మీరు ఛానల్ ప్యాటర్న్ అయినా పర్లేదు, డబ్ల్యూ ప్యాటర్న్ ఆర్ ఎల్స్ డబల్ టాప్, హెడ్ అండ్ షోల్డర్, ఇలాంటి ప్యాటర్న్స్ మనం ఐడెంటిఫై చేయాలి మార్కెట్లో. బేసికల్గా మనం ఈరోజు గోల్డ్లో మంచి మొమెంటం వచ్చింది. ఇక్కడ నేను తీసుకున్నాను ఈ ట్రేడ్ గోల్డ్ది. లైక్ మన ట్రేడ్ వచ్చేసి మినిమం ఏదైనా ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు మీకు 2 or more కన్ఫర్మేషన్స్ ఉండాలి. బేసికల్గా మనకి ఫస్ట్ వన్ వచ్చేసి డబ్ల్యూ ప్యాటర్న్ అండ్ 4 hours టైం ఫ్రేమ్లో ఇది ఒక రెసిస్టెన్స్ని మోర్ దెన్ 3 or 4 times టచ్ చేసింది. ఇక్కడ ఫస్ట్ టైం, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ 6th టైం మనకి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. వైల్ మనకు బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు మనకి 30 minutes టైం ఫ్రేమ్లో ప్యూర్ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది. దిస్ ఈజ్ ఎంట్రీ, దిస్ ఈజ్ ఎగ్జిట్. ఆర్ఎల్స్ ఇక్కడ వరకు ఉన్నా కానీ మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి. ఓకే, మీరు ప్రతి ట్రేడు కాన్ఫిడెంట్గా తీసుకోవాలి. అలా అయితేనే మీరు మనీ మేక్ చేయగలుగుతారు. చాలామందికి అసలు ట్రేడ్ ఎందుకు తీసుకుంటారో అసలు మినిమం కూడా అసలు ఐడియా ఉండదు. బేసికల్గా చాలామంది ఇండికేటర్స్ ఫాలో అవుతారు, మూవింగ్ యావరేజ్, లైక్ వీవ్యాప్ అని. కానీ మీరు రియల్గా మనీ మేక్ చేయాలంటే ప్యూర్ ప్రైస్ యాక్షన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మీకు డ్రా చేయడం రావాలి. దెన్ ఓన్లీ మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతారు. అప్పటి వరకు మీరు యూట్యూబ్ వీడియోస్ ఎన్ని చూసినా, ఎంతమంది ఛానల్స్ చూసినా, లైక్ ఎన్ని ఫ్యాన్సీ వీడియోస్ చూసినా కానీ, ఎన్ని బుక్స్ చదివినా కానీ, లైక్ అన్నిట్లో సేమ్ టాపిక్, సేమ్ క్యాండిల్, సేమ్ ప్యాటర్న్స్ అవి ఇవి ఉంటాయి. కానీ ఎండ్ గోల్ ఏంటంటే మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు మీకు మినిమం కొన్ని కన్ఫర్మేషన్స్ ఉంటాయి. చార్ట్ ప్యాటర్న్ అయినా, క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ అయినా, ఆర్ఎల్స్ మీరు ఏదైనా ఇండికేటర్ యూజ్ చేసినా కానీ, లైక్ మనం బేసికల్గా అయితే లక్షాల్లో ఒకటి యూజ్ చేస్తాము. లైక్ ఇది ఏమంత ఫ్రీక్వెంట్గా నేను ఏం యూజ్ చేయను, ఓన్లీ కన్ఫర్మేషన్ కోసం మాత్రమే. అండ్ సెకండ్ వన్ ఈజ్ డిఐవై కస్టమ్ స్ట్రాటజీ అని, ఇది జిగ్జాగ్ ప్యాటర్న్స్ అనమాట. ఈ 2 indicators నేను యూజ్ చేస్తాను. ఇక ఎవ్రీథింగ్ నేను చేసే ప్రతిదీ క్లియర్గా ఉంటుంది. ఏ ట్రేడ్ అయినా చూడండి. ఇక్కడ యూరో ఏడి, ఇది మార్నింగ్ వచ్చింది ట్రేడ్. లైక్ మనం మిస్ అయ్యాము, 6:30కి అలా వచ్చింది. కరెక్ట్ ఎంట్రీ, ఇక్కడ టార్గెట్. ఇది చూడండి ప్యూర్ డబ్ల్యూ ప్యాటర్న్. ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు టార్గెట్ని. మనం ఫస్ట్ ఎప్పుడైనా ఫస్ట్ టార్గెట్ ఇది, సారీ, దిస్ ఇస్ ద ఫస్ట్ టార్గెట్. ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లెట్స్ సీ. అండ్ సెకండ్ మన యూరో క్యాడ్ వచ్చేసి ఈరోజు క్యాడ్లో మంచి న్యూస్ ఉంది. మీరు చూసినట్టయితే ఇది ఫారెక్స్ ఫ్యాక్టరీ అనమాట. ఈరోజు 6 o'clockకి సిపిఐ డేటా క్యాడ్ది. సో క్యాడ్ ఉన్న కరెన్సీ పేరులో మనకు వాలటాలిటీ మూమెంట్ ఉంటుంది. చూడండి క్యాడ్ జేపీవైలో 6 o'clock చూడండి ఎంత మూమెంటం వచ్చిందో. క్యాడ్ అయితే లైక్ ఇది చూడండి, సీ ద క్యాండిల్. సో మీరు మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే లైక్ మీరు మార్నింగ్ లేవగానే చూడాలి ఒకసారి ఏమైనా న్యూస్ ఉందా అని. సిపిఐ డేటా ఏ పేరులో ఉందో ఆ పేరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వేరే న్యూస్ అనేవి నార్మల్గానే ఉంటాయి. ఒక సిపిఐ డేటా ఒక్కటి మీరు ఐడెంటిఫై చేయాలి. మనది ఏం లేదు, లైక్ స్ట్రాటజీ అనేది బేసికల్గా ఏంటంటే సింపుల్. లైక్ మీరు ఏదైనా ఒక ప్యాటర్న్ మీరు ఐడెంటిఫై చేసిన ప్యాటర్న్లో మనకి ఎంటర్ అయ్యేటప్పుడు క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ ఆర్ఎల్స్ రెసిస్టెన్స్ దగ్గర, సపోర్ట్ దగ్గర ఉన్నదా, అదొక్కటి ఐడెంటిఫై చేయాలి. చూద్దాం, నేను కొన్ని ట్రేడ్స్ చెప్తాను ఎలా తీసుకోవాలో. చూడండి ఇప్పుడు ఇది ట్రేడ్ ఇలా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి
ఇక్కడికి వచ్చి ఇట్లా ఇలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ట్రేడ్ని. ఎన్ఎస్డి యూఎస్ చూడండి, ఈ ట్రేడ్ కూడా ఇలా ఇప్పుడు వచ్చిందా, ఇలా వచ్చి ఇక్కడికి వచ్చి ఇట్లా ఫాలో అయ్యే ఛాయిసెస్ ఉంది. లైక్ ఎందుకంటే డబల్ టాప్ కూడా ఒక మంచి ఎంట్రీ మనకి. ఎన్ఎస్డిసిఎఫ్ ఈరోజు మనం తీసుకున్న ట్రేడ్లో ఫస్ట్ వన్ యూరో ఏయుడి మంచి ట్రేడ్, అది గోల్డ్లో కూడా మంచి ట్రేడ్. చూడండి ఇది కూడా లైక్ మనకి క్యాండిస్టిక్స్లో చాలా వోల్టాలిటీగా అనిపిస్తుంది, ప్రాపర్ ఎంట్రీస్ కనిపించట్లేవు. చూడండి ఎన్ఐజెడ్ జేపీవై దీన్ని తీసుకున్నాను, లైక్ ఓన్లీ నాకు 13 minutes టైం ఫ్రేమ్లో మనకి ప్యూర్ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది. చూడండి మీరే, టార్గెట్ వచ్చి ఇక్కడికి చూద్దాం, ఇంకా టార్గెట్ రీచ్ కాలేదు. టార్గెట్ చూస్తున్నాను నేను. ఏయుడి జేపీవై చూడండి ఇంత మంచి ట్రేడ్, ఇది కూడా ఇది ఎంట్రీ, ఇది స్టాప్ లాస్, టార్గెట్ ఇది. ఇలాంటి ట్రేడ్స్ మీరు ఐడెంటిఫై చేయాలి లైవ్లో, దెన్ ఓన్లీ మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతారు. కాన్ఫిడెంట్ ఉండాలి ప్రతి ట్రేడ్లో, అంటే లైక్ మీరు తీసుకునే ఏ ట్రేడ్ అయినా పర్లేదు, అది స్కాల్పింగ్ అయినా పర్లేదు, లైక్ ఇంట్రాడే అయినా పర్లేదు, లైక్ ఏ టైం ఫ్రేమ్ అయినా పర్లేదు. మీకైతే ప్రతి ట్రేడ్లో తీసుకునేటప్పుడు మీకు అది ఏ ట్రేడ్ తీసుకుంటాము, దాని స్టాప్ లాస్ ఏంది, టార్గెట్ ఏంది, మీరు ముందే ప్రీ డిఫైన్ చేసుకోవాలి. ఆర్ఎల్స్ మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ కాలేరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ ఆర్ఎల్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయొచ్చు, నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. అనాలైసిస్ మీకు నచ్చినట్టయితే చూడండి, లైక్ చాలా వరకు ఇలా క్లమ్జీగా ఉంది మార్కెట్. అనలైజ్ చేద్దామన్నా కానీ లైక్ ఇలాంటి టైప్ ఆఫ్ క్యాండిస్టిక్స్లో మనం అవాయిడ్ చేయాలి మార్కెట్ని. ఇది చూడండి, ఇప్పుడు ఇలాంటి టైప్లో ఇక్కడ దానికి వచ్చి ఇట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్లో. ఇదేంది ఏయుడి క్యాడ్, అప్పటి వరకు మనం ట్రేడ్ తీసుకోవద్దు. మీరు చూడండి లైక్ త్రిబుల్ టాప్ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయడం రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. చూడండి ప్యూర్ డబ్ల్యూ ప్యాటర్న్ ఎలా ఉంది, ఇది ఎంట్రీ, ఇది టార్గెట్, గుడ్ ఎంట్రీ అనమాట. ఇది 2-0 వచ్చింది మనకు 2 o'clock అట్లా. ఇలాంటి ట్రేడ్సే మనం ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై చేసి క్యాప్చర్ చేయాలి. దిస్ ఇస్ నాట్ ద గుడ్ ఎంట్రీ. మీరు ఒక ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ గ్రూప్ లింక్లో ఉంటుంది, జాయిన్ కావచ్చు. నా ట్రేడ్ అనాలిసిస్ నేను గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం అయిపోయినట్టుంది. ట్రేడ్ యూఎస్డి సిహెచ్ఎఫ్, ఎస్ ఇది మనకు స్టాప్ లాస్ ట్రిగర్ అయింది. లైక్ నేను ట్రేడ్ తీసుకున్నాను, నిన్న తీసుకున్నాను, ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ తోటి తీసుకున్నాను, కానీ స్టాప్ లాస్ ఇది పెట్టాను, ఇక్కడ స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోయింది. ఇట్స్ ఓకే, స్టాప్ లాస్ ఒక్కొక్కసారి ట్రిగర్ అవుతుంది, కానీ లైక్ నేను చెప్పిన క్యాండిస్టిక్స్ ప్యాటర్న్స్ అయినా లైక్ నేను ఎలా గీసానో సపోర్ట్ రెసిస్టెన్స్ని మీరు అలా గీసారనుకో, డెఫినెట్గా మీకు 10లో 7 to 8 ప్రాఫిట్ లైక్ టార్గెట్స్ రీచ్ అవుతాయి. 1 or 2 మీకు స్టాప్ లాస్ ట్రిగర్ అవుతాయి. మీకు ఫస్ట్ 10 lines గీయడం రావాలి, లైక్ సపోర్ట్ రెసిస్టెన్స్ గీయడం రావాలి, దెన్ ఓన్లీ మీకు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతారు. చూడండి ఇది నేను ఇచ్చాను, అప్పుడు ప్యూర్ డబ్ల్యూ ప్యాటర్న్, ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ టార్గెట్. ఈ విధంగా అనలైజ్ చేయాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు. లైక్ థ్యాంక్ యూ.